శుభోదయము మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక గెలుపు. నమ్మిన బాటలోన చరణముల యాత్ర వినూత్న లక్ష్యమై బ్రహ్మిన కాంతిరేఖ నిజ వైఖరి కద్దము బట్టి నిల్వ క్షేమమును పంచి పెంచుటకు మంద్రపు దీక్షకు పూనుకొన్నదవు. దమ్మ పదమ్ము నిక్కమగు తాలిమి పెంచును గెలుపు సాధనన్. మిత్రులారా, ఈ పద్యభావము ఒక గెలుపును గురించి, ఒక వ్యక్తి ఏ విధంగా తన గెలుపు కోసం ప్రణాళిక ఏర్పరచుకుంటాడో, ఏం జరుగుతుందో అనేది దశల వారీగా వివరించడానికి ఈ పద్యం రాశాను. నమ్మిన బాటలోన చరణముల యాత్ర. తను నమ్ముకున్న బాట ఒకటి ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఆ బాటను సాగుతుంటాడు. అది వ్యక్తికి స్వంతమైనటువంటి ఆస్తి. ఆయన ఆలోచనలు, ఆయన భావాలు, ఆయన భావ వ్యక్తీకరణ, ఆయన ఎంచుకున్న మార్గాలు అన్నీ ఆయనకు స్వంతం. ఈ నమ్మిన బాటలోన చరణముల యాత్ర. చరణము అంటే కాలు, పాదము. ఈ పాదముల యాత్ర వినూత్న లక్ష్యమై, ఈసారి మామూలుగా నడక, ఒక లక్ష్యం. అది కూడా వినూత్నమైనది, గొప్పది, చాలా డిఫరెంట్. అటువంటి ఆ లక్ష్యాన్ని బ్రహ్మిన కాంతిరేఖ. అప్పుడు ఆయన ఆ కార్యక్రమం పెట్టుకొని నడుస్తుంటే ఒక కాంతి రేఖ ఆయనకి కనిపించింది. అంటే ఆయన జీవితంలో ఈ కొత్త లక్ష్యం కోసం వెళుతున్నప్పుడు కాంతి రేఖ నిజ వైఖరికి అద్దము బట్టి నిల్వ. ఆయన చేస్తున్నటువంటి పనికి, కష్టపడుతున్న దానికి, ఈ కార్యక్రమానికి అద్దంలో మనం మొహం చూసుకుంటే ఎలా కనిపిస్తుందో, ఆ బాటలో, ఆ కాంతిలో ఆయన భావం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగా ఉన్నప్పుడు అది దేనికి ఉంది అంటే క్షేమమును పంచి పెంచుటకు. క్షేమము అంటే కావలసినటువంటి శాంతి, ఒక సాధారణమైన జీవితం, ఇబ్బందులు లేకుండా ఉండేటువంటిది మంచి. ఈ మంచితనం కోసం ఆ నిజ వైఖరి అది పెంచి పంచడానికి మంద్రపు దీక్షకు పూనుకున్నదో, ఒక గంభీరమైనటువంటి దీక్షకు పూనుకున్నాడు ఆ వ్యక్తి. అటువంటి దీక్ష, ఆ దీక్ష దమ్మపథము నిత్యమగు. దమ్మపదము, దమ్మ అంటే ధర్మము, దమ్మము ధర్మము. ఈ ధర్మపదము నిక్కమగు తాలిమి పెంచును. ఇటువంటి యాత్రను తను కార్యక్రమాన్ని మొదలుపెట్టి కార్యక్రమంలో నిలబడి ముందుకు సాగుతున్నప్పుడు జరగబోయే విశేషాలు, ఆయన దీక్షకు పూనుకొన్నటే ధర్మపథంలోకి వెళ్తున్నాడు కనుక ఆ ధర్మపదం అతనికి స్వయం శక్తిని, తాలిమిని, ధైర్యాన్ని ఇస్తుంది. అది దేనికి పనికొస్తుందంటే గెలుపు సాధన కోసం పనికొస్తుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. కనుక ఒక వ్యక్తి తన జీవితంలో మంచి పని చేసి ముందుకు వెళ్ళడానికి కావలసినంత ధైర్యాన్ని సంపాదించుకొని ధర్మపథాన్ని అనుసరించి, ధర్మ మార్గాన్ని అనుసరించి వ్యక్తి ముందుకు సాగుతుంటే అక్కడ జరిగేటువంటి ప్రతిదీ కూడా తనకి అనుకూలంగా మలుచుకొని అలాగా మలుపు తిరుగుతుంది కూడా. అటువంటి మంచి పని చేస్తున్నటువంటి ఈ వ్యక్తి గురించి వ్రాయడం జరిగింది. మిత్రులు ఈ పద్యం చదివి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టి నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.